హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా మర్రి బ్లాగ్స్. ఈరోజైతే ఈ వీడియోలో కంప్లీట్గా శిల్పారామం టూర్ అయితే మీకు చూపిస్తాను. ఇంకా లేట్ చేయడం ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ ప్రైజింగ్కి వస్తే అయితే అడల్ట్స్కి 60 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 30 రూపీస్. రేట్స్ అయితే నాకు జెన్యున్గానే అనిపించినాయి. ఇంకా టికెట్స్ తీసుకొని అయితే మనము ఎంటర్ అయిపోవాలి. చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ టికెట్స్ చూపిస్తున్నాను. ఈచ్ వన్ 60 రూపీస్. మేము 4 మెంబర్స్ వెళ్ళినాము, సో 240 రూపీస్ అయితే అయినాయి. ఇట్లా ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ నుంచి వెళ్ళగానే మనకైతే సూపర్ అంటే సూపర్గా వినాయకుడి విగ్రహం అయితే కనిపిస్తుంది. తర్వాత ఒక చిన్న గుడి కూడా ఉంటుంది. అక్కడ దర్శనం చేసేసుకొని మనం హ్యాపీగా అయితే మనం శిల్పారామం మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే అయితే గార్డెన్ ఉంటుంది అనమాట. గార్డెన్ చాలా బాగుంటుంది. రోజ్ ఫ్లవర్స్, మనం రిలాక్స్ అవ్వడానికి అయితే మంచి ప్లేస్. కానీ వీళ్ళైతే ఇక్కడ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. గార్డెన్ కానీ ఫ్లోర్ కానీ అసలు డస్ట్ అనేది లేకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ విషయంలో అయితే వీళ్ళని చాలా అప్రిషియేట్ చేయొచ్చు. ఇంకా గార్డెన్ చూస్తూ అయితే ముందుకు వెళ్ళిపోతుంటే మనకి స్టాచ్యూస్ అయితే కనిపిస్తాయి. బెస్ట్ ప్లేస్ అనమాట శిల్పారామము. ఎక్స్ప్లోర్ చేయడానికి వెకేషన్కి చాలా ఫొటోస్ దిగొచ్చు, ఫోటో షూట్స్ చేసుకోవచ్చు. మన చిన్నపిల్లలకైతే మన కల్చర్ ఇది అని చెప్పడానికి అయితే చాలా బాగుండే. చూస్తున్నారు కదా, ఫస్ట్ రాగానే ఇట్లా ట్రెడిషనల్గా ఆర్ట్స్ అయితే కనిపిస్తుంది. అటు సైడ్ ఇటు సైడ్ ఎలిఫెంట్స్తో గంటలతో చాలా బాగా అనిపించింది. ఫొటోస్ మాత్రం సూపర్ వస్తాయి. మేమైతే చాలా ఫొటోస్ అయితే దిగినాము. నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఎలిఫెంట్స్ని ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే అంత రియలిస్టిక్గా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. ఎలిఫెంట్స్ కానీ గంటలు కానీ మస్తు ఉండే. ఈ ఐడియాస్ అయితే చాలా డీటెయిలింగ్ అయితే ఉండే. లైక్ గంట కానీ ఎలిఫెంట్ తొండము అవన్నీ అయితే చాలా బాగుంటాయి. నేను చూస్తూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మనకి శిల్పకళా వేదిక అయితే కనిపిస్తుంది. ఇక్కడే ప్రోగ్రామ్స్ అన్నీ అయితే అవుతాయి. లైక్ స్కూల్స్లో ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నా, శిల్పారామంలో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా అయితే అన్నీ ఇక్కడే అవుతాయి. ఇవాళ ఈవినింగ్ మీకు మంచి ప్రోగ్రామ్ అయితే చూసా. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఆ ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఇంకా మనకి ప్రతి దగ్గర అయితే ఫుడ్ స్టాల్స్ అనేవి ఉంటాయి. లైక్ పాప్కార్న్, స్వీట్ కార్న్ ఇవైతే పక్కా ఉన్నాయి. ఇక్కడైతే మనకి పెయింటింగ్ కూడా వేస్తున్నారు, స్కెచ్ చేస్తున్నారు. 1500కి ఫేస్ మొత్తం వేస్తున్నారు. ఇంకా ముందుకెళ్తే అయితే మనకి ఇట్లా బుట్టలు, బాస్కెట్స్ ఇవన్నీ అయితే అమ్ముతున్నారు. చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఇవి ఇలాంటివి నచ్చే వాళ్ళకైతే మస్తు షాపింగ్ చేసుకోవచ్చు. చాలా బాగా అనిపించినాయి. వాళ్ళు మన ముందే రెడీ చేస్తున్నారు. పెద్ద పెద్ద ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఏమంటారు, మనం పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా, జాడీలు, చిన్న చిన్న వేజెస్, అవన్నీ అయితే చాలా బాగుండే. ఇట్లా పాతకాలం ఇల్లులు ఇవన్నీ ఉండే. నెక్స్ట్ వచ్చేసి పాటరీ. ఇప్పుడైతే అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోతున్నారు కదా, ఇంకా మట్టి పాత్రల్లో అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారు. ఇక్కడ నేమ్ ఆన్ ది వుడ్, కీ చైన్, నేమ్ ప్లేట్స్, ఇట్లా గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ ఉండే. చాలా బాగుండే. ప్రైస్ అయితే వర్త్. ఒక్క నేమ్ ప్లేట్కి 200 అంట. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ పైన నేమ్ రాస్తారు కదా, ఇదైతే నేను చిన్నగా ఉన్నప్పుడు చూసిన. ఫారినర్స్ అయితే బాగా కొనుక్కుంటున్నారు. ఇంకా పక్కన అయితే మనకి బోటింగ్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా విగ్రహం, అమ్మవారి విగ్రహం ఎంత కళగా ఉందో. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా ముందుకైతే వెళ్తున్నాము. పెద్ద పెద్ద హౌసెస్, రెస్టారెంట్స్ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ బాగా షాపింగ్ చేయొచ్చు. నాకైతే చూస్తూ ఉంటే అన్నీ తీసుకెళ్ళిపోవాలని ఉండే, కానీ మనకు పెద్ద ఇల్లు లేదు కదా. చూద్దాం ఫ్యూచర్లో మనం కొనుక్కునే ఛాన్స్ వస్తే అయితే శిల్పారామంలోనే కొనుక్కోవాలి. చాలా బాగుండే. ఇప్పుడు మీకు చూపిస్తా. పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం అనమాట. ఎంత బాగుందో. కంప్లీట్గా వుడ్తోనే ప్రిపేర్ చేస్తారంట వీళ్ళు. చూడండి, వెంకటేశ్వర స్వామిది, వినాయకుంది. వాళ్ళు చెప్తున్నారు ఇట్లా ఒకటే చెక్కతో ప్రిపేర్ చేస్తామని. మస్తు అనిపించుండే. ఇంకా ఇక్కడైతే బోటింగ్ అయితే ఇప్పుడు జస్ట్ వెళ్ళి చూసేసి లాస్ట్లో అయితే బోటింగ్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినాము. బోటింగ్కి కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ 30 రూపీస్ మాత్రమే. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దు. శిల్పారామం వెళ్ళిన వాళ్ళైతే బోటింగ్ మిస్ అవ్వద్దు. మేము ఎంత ఎంజాయ్ చేసినామో అనేది మీకు కంప్లీట్గా చూడండి. ఫుల్ నవ్వుకుంటారు. నేనైతే అది రా వాయిసే పెడదాం అనుకుంటున్నా. చూస్తున్నారు కదా, ఇట్లా కలర్ఫుల్ బోట్స్ అయితే ఉంటాయి. పర్ హెడ్ 30 రూపీస్ మాత్రమే. బిలో 3 ఇయర్స్ కిడ్స్కి అయితే అలో లేదు. చిన్నపిల్లల్ని తీసుకొని రావద్దు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము
ఇప్పుడైతే వాటర్ ఫాల్ ఇంకా లోటస్ పాండ్ ఇవన్నీ అయితే ఉంటాయని చెప్పినారు. అవన్నీ చూడడానికి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా వాటర్ పాండ్, లోటస్ పాండ్లో అయితే చాలా ఫిషెస్ ఉన్నాయి. చాలా అంటే చాలా చాలా లోటస్లు ఉన్నాయి కానీ అవి విచ్చుకోలేవు, మొగ్గలే ఉన్నాయి. అదొక్కటి అప్సెట్ అయిపోయినాము. ఇంక ఇక్కడైతే ఫిష్ పాండ్, 2 డక్స్ కూడా ఉన్నాయి. ఫిషెస్ అయితే చాలా ఉన్నాయి. నేనైతే జూమ్ చేసి తీసా, కాకపోతే మీకు కనిపిస్తున్నాయో కనిపించట్లేదో చూడండి ఒకసారి. చూస్తున్నారు కదా 2 వైట్ డక్స్ చాలా క్యూట్ ఉండే. ఇంకా ఫుల్ ఫిషెస్ ఉండే. కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఒక్కసారి అయితే పక్కగా ఈ సమ్మర్లో శిల్పారామం విజిట్ చేయండి. అస్సలు ఎండ అనిపించదు, ఎందుకంటే కూల్గా ఉంటుంది. నేచర్ అంతా ఫుల్ ట్రీస్ ఉంటాయి కదా, చాలా కూల్గా ఉంటుంది. ఇక్కడైతే మన బావ తెలుసు కదా అన్ని కొంట శాతాలు చేస్తాడు. చెట్టు పైన శ్రీకాంత్ అని రాసుకున్నాడు ఫస్ట్. నానేం రాయమంటే రాయట్లేదు, వెళ్ళిపోతున్నాడు. మనం ఊరుకుంటామా, మళ్ళీ లాక్కొచ్చి మరి సంధ్య అని రాపించిన. చూస్తున్నారు కదా శ్రీకాంత్ అని అయితే రాసుకుంటూ వెళ్ళిపోతుండు. మళ్ళీ మా చెల్లె వాళ్ళు నేను ఇద్దరం ముందుకొచ్చి సంధ్య అని అయితే రాయించినాము. ఒక మెమొరీలా ఉంటుంది, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూసుకోవచ్చు. ఇట్లా చేయడం రాంగ్, కాకపోతే చిన్న చిన్న సరదాలు మిస్ చేసుకోవద్దు. అయిపోయింది. బావ ఎంత కోపంతో రాస్తుండో నా పేరు. ఈ క్రెడిట్ అంతా బావకి. ఇంకా ముందుకు వెళ్తే మళ్ళీ మనకి స్వీట్ కార్న్, పాప్కార్న్ ఇవన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి. ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. ప్లే గ్రౌండ్, చిన్నపిల్లలకైతే మంచిగా ప్లే గ్రౌండ్ ఉంటుంది. చెట్ల కింద ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే షాక్ అయిపోయినా. డస్ట్బిన్స్ కూడా ఇట్లా వుడ్ థీమ్లా పెట్టినారు, చాలా బాగా అనిపించింది. ఇంకా ముందుకు వెళ్తుంటే అయితే నా ఫేవరెట్ స్పాట్ మొత్తం శిల్పారామంలో నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం కృష్ణుడి గురించి మొత్తం ఇక్కడ ఉంది. చూస్తున్నారు కదా కృష్ణుడు హ్యాండ్స్ ఫ్లూట్తో అయితే ఎంట్రన్స్ చేసినారు. కుండలు, మొత్తం కుండలు. నాకైతే ఓల్డ్ ఫిలిమ్స్లో థీమ్స్ ఉంటాయి కదా పాటలకి, అది బాగా గుర్తొచ్చింది. ఒక సాంగ్ అయితే ఉంటుంది కుండలతోటి, ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా. ఇంక ఇక్కడ నుంచి అయితే మీకు శ్రీకృష్ణుని జననం అనేది చూపిస్తాను. ఇన్కార్నేషన్ ఆఫ్ శ్రీకృష్ణ. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి బర్త్ ఆఫ్ శ్రీకృష్ణ, శ్రీకృష్ణుని జననం. ఎంత బాగా క్రియేట్ చేసినారో అసలు. వాసుదేవ క్రాసెస్ రివర్ యమున విత్ హిస్ చైల్డ్. నెక్స్ట్ వచ్చేసి వాసుదేవ గివింగ్ శ్రీకృష్ణ అండ్ టాకింగ్ యోగాంబ. శ్రీకృష్ణ ఇన్ గోకులం, గోకులంలో శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ కిల్స్ పోతన, శ్రీకృష్ణ కిల్స్ శాకాసుర. ఇట్లా ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ శ్రీకృష్ణ అయితే చాలా బాగా చూపించినారు. ఇక్కడైతే బాలకృష్ణ ఎంత బాగున్నాడు కదా, చూస్తుంటే చూడాలనిపించింది, అంత బాగుండే. ఇక్కడైతే ఇంకా శ్రీకృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా, వాళ్ళిద్దరు వెన్న దొంగతనం చేసేది కూడా. ఇక్కడైతే ఫౌంటైన్ పెట్టి మరి పెట్టినారు, చాలా బాగుండే. బలరామ కృష్ణ ఈటింగ్ బటర్, చాలా ఇష్టం కదా వెన్నంటే కృష్ణుడికి, అట్లా. ఇంకా సంహారం, కృష్ణుని సంహారం. నెక్స్ట్ శ్రీకృష్ణ కిల్స్ ధేనుకాసుర. శ్రీకృష్ణ లివ్స్ గోవర్ధనగిరి మౌంటైన్, గోవర్ధనగిరి పర్వతాన్ని అయితే శ్రీకృష్ణుడు ఎత్తుతాడు కదా, అది ఎంత బాగుంది కదా. ఒక్కొక్క ఏమంటారు రాయి పైన అయితే నీట్గా చెక్కినారనమాట. నెక్స్ట్ వచ్చేసి శ్రీకృష్ణ స్టీల్స్ ది గార్మెంట్స్ ఆఫ్ గోపికాస్. చాలా బాగుంది. ఇదైతే ఇంకా రియలిస్టిక్గా ఉంటుంది, మీరు నెక్స్ట్ మిస్ అవ్వద్దు. శ్రీకృష్ణ గురించి అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు, నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం బృందావనం మొత్తం క్లియర్గా చూపిస్తాను. నెక్స్ట్ రాధాకృష్ణుడు విగ్రహము. నెక్స్ట్ శ్రీకృష్ణ కిల్స్, చూస్తున్నారు కదా రాధాకృష్ణుడు ఎంత బాగుండేనో, చూస్తూ ఉంటే చూడాలనిపించింది. పైన మౌంటైన్లో ఉన్నట్టే ఉంటుంది, మొత్తం కొండల మధ్యలో అయితే ఆర్కిటెక్ట్ చేసిన, చాలా బాగుండే. నెక్స్ట్ ఇంకైతే ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. వాటర్ ఫాల్స్ కూడా అమేజింగ్ ఉండే, చూపిస్తాను ఆగండి.
చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్ ఫౌంటైన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. కొండల పై నుంచి అయితే రియల్గా వాటర్ ఫాల్స్ ఉన్నట్టే అనిపించింది. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మీరు శిల్పారామం వెళ్తే 60 రూపీస్ ప్రైస్లో మనకి ఎన్ని చూడొచ్చో, వర్త్ అంటే వర్త్. శిల్పారామం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వాటర్ ఎంత బాగున్నాయి. అక్కడైతే 3 బుద్ధా స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. మంచిగా ఉండే, చాలా కూల్ వెదర్ అయితే సూపర్ అనిపించింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాము ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర. నెక్స్ట్ అయితే షాపింగ్కి వచ్చేసినాము. ఇక్కడైతే హ్యాండ్లూమ్స్ డ్రెస్సెస్ శారీస్ అయితే చాలా ఉండే. చూస్తున్నారు కదా గాగ్రాస్, రాజస్థానీ గాగ్రాస్, ఇవైతే మేము చిన్న ఉన్నప్పుడు భలే వేసుకునే వాళ్ళము. ఫుల్ షాపింగ్ చేయొచ్చు, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మస్తు షాపింగ్ ఉంటుంది. కర్టెన్స్, బ్లాంకెట్స్, బెడ్షీట్స్, డ్రెస్సెస్, బాయ్స్కి అయితే ఇక్కత్ కుర్తాస్, షర్ట్స్ ఇలా అయితే ఫుల్ షాపింగ్ చేసుకోవచ్చు. ఒక 10,000 మనకి కావని వచ్చేసినాం అనుకో ఫుల్గా షాపింగ్ చేసుకోవచ్చు. ఇంక ఇట్లా పూజ మందిరాలు, పూజకు కావాల్సిన సామాన్ లైక్ దండలు, అగరబత్తి ఇలా అయితే చాలా ఉండే. ఇంకా మేమైతే బోటింగ్కి వచ్చేసినాము. మేము అస్సలు ఈ వీడియో ఇప్పుడైతే మిస్ అవ్వద్దు. ఫుల్ ఎంజాయ్ చేసాం మేము. జస్ట్ బోటింగ్ కాస్ట్ 30 రూపీస్. ఒక రౌండ్ వేయాలి, ఆ పౌండ్ చుట్టూ ఒక రౌండ్ వేయాలి. మేము ఆల్మోస్ట్ 40 మినిట్స్ అట్లా అందులోనే ఉన్నాం. వాళ్ళు గ్రీన్ బోట్ అని పిలుస్తుంటే కూడా అసలు తగ్గేదే లేదు. మేము రామంటే రామని చెప్పి ఫుల్ ఎంజాయ్ చేసినాము. మా చెల్లె వాళ్ళు మేము బాగా ఎంజాయ్ చేసినాం. ఇగో ఈయన ఉంది బాగా కన్నా ఇది పట్టుకోపోయి ఇంకా పోతుందా 5 మినిట్స్ అంటున్నాను. 5 మనం రాకపోతే అడుగుతుందా తెలుసావా అటు పోయినాక అటు పెట్టకే ఇద్దరు కోఆర్డినేషన్ మమ్మ ప్లీజ్ అమ్మ నన్ను తలకా పట్టుకోకే నన్ను అనిపిస్తాను చాలా కట్ చేసుకో ఇంకా సార్ నువ్వు మంచి పట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో. లైటింగ్ అంతా శివాని ఇక్కడ ఇగో కష్టపడి పని చేస్తుండే మేము. అట్లా ఇట్లా తుక్కినాం అయితే అట్లా దుక్కు అదేదో పక్కన ఏమన్నా పూజ చేసుకున్నాడు పోయినాక చూద్దాం. ఫ్లవర్ ఇచ్చింగ్ ఫ్రెండ్స్. నైట్ వ్యూ ఆఫ్ శిల్పారామం అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మేము మ్యూజియం దగ్గరికి. ఈ మ్యూజియం అయితే మెయిన్గా చిన్నపిల్లలకి అయ్యో ముసలా కదులుతుందా ముసలామెనా పెద్దవాళ్ళు ఏమేమి పనులు చేస్తారో ఫస్ట్ తిరుగుదాందా చేయడానికి చాలా బాగుంది. దా బావా ఫస్ట్ ఇట్లా తిరుగుదాం. మరి చాలా మంది ఇంకా వీళ్ళు బ్లాక్ స్మిత్ కుమ్మరి పని రియల్ మనుషులు లెక్కనే ఇది వీళ్ళెవరు బ్రాస్ ఉటెన్సిల్స్ అంట, ఇత్తడి పాత్రలు తయారు చేసాము. కొండపల్లి టాయ్స్ మేకింగ్, కొండపల్లి బొమ్మలు తయారీ, కార్పెంటరీ వడ్రంగి పని. రియల్గా మనుషులు చేస్తున్నట్టే ఉంది. టూ రియలిస్టిక్. చాకలి వాళ్ళు అదే కదా.
మమ్మీ పాపకి పేర్లు చూసి జడేస్తుంది ఫ్రెండ్స్. హౌ నైస్. చీరాల పెయింటింగ్స్ వావ్, ఎంత బాగుంది. గడపకు ముగ్గులు కూడా ట్రెడిషనల్ ముగ్గులు. కాళహస్తి వుడ్ కార్వింగ్ సారీ ఫ్రెండ్స్, కార్వింగ్స్ ఇది తెలియదు ఫ్రెండ్స్. ఓజ్హా హౌస్ అంటే ఏంటో కామెంట్ చేయండి. గ్రామ సంత చూడండి ఫ్రెండ్స్, వంకాయలు, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు అన్నీ అమ్ముతున్నారు. చూడడానికి అయితే చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉంది. సేమ్ అబ్బా పట్టు చీర కట్టిరు, నడుము కోసులో చాలా బా. ఏంటి వీళ్ళు బొమ్మలు తయారు చేస్తారు, పెయింటర్స్. మన హీరోస్ ఫార్మర్స్. అన్నం తీసుకొని వస్తుంది, కూరలు ఎత్తుకొస్తుంది సర్ది. ముందుకు బావని చేతుల్లో ఇంకా పెట్టుకో అక్క, నువ్వు ఇంకా ముందుకు. ఓకే ఓకే ఓకే. ఫోటో అక్కడ అదే కదా మరి ఇంత రియలిస్టిక్. మేమైతే ఉగాది ముందు రోజు అయితే శిల్పారామం విజిట్ చేసినాం. సో అక్కడైతే ఉగాది సెలబ్రేషన్స్ అవుతున్నాయి, చూస్తున్నారు కదా. ఇంకా ఉగాది సెలబ్రేషన్స్ కోసం అయితే వీళ్ళు ఉగాది థీమ్ మొత్తము ప్రజెంట్ చేస్తున్నారు అనమాట. ఉగాది పచ్చడి, ఫ్రూట్స్ ఇవన్నీ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇదైతే ఎగ్జిట్ అవ్వడానికి ఉన్న ప్లేస్లో అయితే వీళ్ళు క్రియేట్ చేసినారు, చూస్తున్నారు కదా ఎంత బాగా సెటప్ చేసినారో. ఇంక ఇక్కడే స్టాల్స్ ఓపెన్ చేసినారు అనమాట, లైక్ కుకీస్, ఆయిల్, క్లోతింగ్, రాయల్ ఆర్గానిక్ సోప్స్, ఆయిల్ షాంపూ అంట. నెక్స్ట్ అయితే ఫుల్ ఫుడ్ స్టాల్స్, ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై ఇట్లా చాలా ఉండే. ఇంకా పాటరీ మేకింగ్ కూడా మనం ఉండే చిన్న చిన్న కుండలు అయితే చేసిస్తున్నారు. 100 రూపీస్ ఒకటి అని చూస్తున్నారు కదా, చిన్న మిషన్. ఫోటో వస్తుంది. టైల్ పిజ్జాను. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, మీరే వైట్ అండ్ బ్లాక్ చాలా బాగున్నారు, ఇటు చూడరా. చూస్తుంది, సో క్యూట్. బ్లాక్ అసలు ఎంత బాగుంది కదా, ఇది బొమ్మతో ఇట్లా పేపర్ తోటి చేసినట్టే ఉంది. హాయ్. కార్లకు కూడా ఫెదర్స్ ఉన్నాయి, ఇది కూడా వస్తుంది. వెల్కమ్. దాదా ఇంకెలా